సిద్ధార్థ్ మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అతని స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. సిద్ధార్థ్ ప్రతి మూవీస్ కూడా వాచబుల్ అన్నట్టు భలేగా తీశారు అన్నట్టు ఉంటుంది. కాకపోతే ప్రమోషన్ విషయంలోనో లేదా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన వీలైనంత సపోర్ట్ దొరకపోవడం వలనో ఏంటో మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. నిన్న రిలీజ్ అయిన 3 BHK మాత్రం చాలా బాగా తీశారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లైఫ్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ని రియల్ లైఫ్ మాదిరిగానే క్యారీ చేశారు. సొంతింటి కళ అది ప్రతి ఒక్కరిది. దానికోసం పడే కష్టాలు, ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని మూవీలోకి లీన్ అయ్యేలా చేస్తాయి. మరి లాస్ట్కి వీళ్ళు ఆ సొంతింటి కళ నెరవేర్చుకున్నారా లేరా, దానికోసం ఏం చేశారనేది బ్యాలెన్స్ స్టోరీ. యాక్టింగ్ విషయానికి వస్తే పరిస్థితుల ప్రభావానికి కోపం వచ్చినా దాన్ని కొంత సహనంతో ఆలోచించి సాల్వ్ చేసే ఫాదర్ క్యారెక్టర్లో శరత్ కుమార్ చాలా కూల్గా కనిపించారు. మదర్ క్యారెక్టర్లో చేసిన దేవయాని గారు కూడా సంతూర్ మమ్మీలా అందంగా, యాక్టింగ్ కూడా అంతే అందంగా చేశారు. ఇక హీరో సిద్ధార్థ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చు మిడిల్ క్లాస్ అబ్బాయిలా జీవించాడు. తనకి చెల్లెలుగా చేసిన మీతా రఘునాథ్ అయితే మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది. వైఫ్ రోల్లో చేసిన చైత్ర కూడా ఆ రోల్కి కరెక్ట్గా సెట్ అయింది. మధ్యలో యోగిబాబు కూడా వచ్చి ప్యాచ్ వర్క్ అంటాడేమో అనుకున్నా, కానీ హౌస్ బ్రోకర్లా వచ్చి కాసేపు నవ్వించి వెళ్ళిపోతాడు. ఓవరాల్గా మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్టింగ్గా ఉంటుంది. సాంగ్స్ కూడా పర్వాలేదు. స్టోరీకి సూటబుల్గా డిజైన్ చేస్తారు.